హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. కోనసీమలో ఇవాళ డే 2. అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఫస్ట్ రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్ దగ్గరకు వచ్చాము. కాసేపు తర్వాత మేము ఈ గోదావరిలోనే ట్రావెల్ చేయబోతున్నాము. అంటే రాజమండ్రి నుంచి భద్రాచలంకి బోట్లో వెళ్తున్నాము. ఫుల్ డీటెయిల్స్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎండ్ వరకు చూసేయండి. మేము ఈ 1 డే ట్రిప్ని 3 డేస్ బ్యాకే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ అరౌండ్ 7:30కి పుష్కర్ ఘాట్ దగ్గర పికప్ వ్యాన్స్ వచ్చి బోట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తాయి. అరౌండ్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది. చాలా టైప్సే ఉన్నాయి. ఒకటి రాజమండ్రి నుంచి భద్రాచలం 1 వే ట్రిప్, ఇంకా రాజమండ్రి నుంచి పాపికొండలు రౌండ్ ట్రిప్, అండ్ అలానే భద్రాచలం టు పాపికొండలు రౌండ్ ట్రిప్. మేము వెళ్తుంది అయితే రాజమండ్రి టు భద్రాచలం 1 వే ట్రిప్ వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకున్న వాళ్ళతో కాంటాక్ట్ అవుతే మన బోట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. బోట్ స్టార్టింగ్ పాయింట్లోనే గండిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ 365 డేస్ ఓపెన్లో ఉండదంట. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు మునిగిపోతూ ఉంటుంది. మనకు నచ్చిన బోట్ చూస్ చేసుకోవడానికి లేదు. బోట్ కెపాసిటీ అండ్ బుకింగ్స్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు. మనం డీటెయిల్స్ తెలుసుకొని బోట్ చేసేయాలి. సో ఫస్ట్ అయితే మేము మా బోట్ ఏదో తెలుసుకొని ఆ బోట్ ఎక్కేసాము. బోట్ మనం చూస్ చేసుకోవడానికి అయితే ఉండదు, కానీ బోట్ సైజ్ చిన్నగా ఉంటేనే బెటరు. ఎందుకంటే సైజ్ని బట్టే కెపాసిటీ ఉంటుంది కదా. అంటే చిన్న బోట్లో తక్కువ మెంబర్స్ ఉంటారు. బోట్ ఎంటర్ అవ్వగానే కింద హాల్లో చైర్స్ వేసి ఉంటారు. మనకు ఫుడ్ పెట్టేది కూడా ఇక్కడే. మాకైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, వడ అండ్ ఉప్మా పెట్టారు. టేస్ట్ కూడా బాగుండింది. మా బోట్ అరౌండ్ 9:30కి అయితే స్టార్ట్ అయ్యింది. బోట్లో మనం ఏ సైడ్ అయినా నిల్చోవచ్చు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి, లేదంటే వ్యూ కోసము. ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు, బట్ మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ వ్యూ ఎంజాయ్ చేసే పాయింట్ అయితే ఇదే. కెపాసిటీ తక్కువ ఉంటే కాంపిటీషన్ ఉండదు. అలానే ఈ బోట్లో బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, లైక్ వాష్రూమ్, వాటర్ అన్నీ. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ ట్రావెల్ చేస్తాం కాబట్టి మా బోట్లో అయితే అన్నీ నీట్గానే ఉన్నాయి. ఇంకా స్టెప్స్ నుండి పైకి వెళ్తే పైన కూడా సీటింగ్ ఉంటుంది విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ లైక్ లైఫ్ జాకెట్స్. అలా మైక్లో కూడా మనకు సేఫ్టీ మెజర్స్ గురించి కంటిన్యూస్గా అనౌన్స్ చేస్తూనే ఉంటారు. బోట్లో మెంబర్స్ అందరూ ఒక్క సైడే ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని, అలాంటివన్నీ. ఒక 1/2 అవర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు. ఇంకా చుట్టూ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళటమే. అదే పోలవరం ప్రాజెక్ట్ అంట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు మైక్లో చెప్తూ ఉంటారు. ఎవ్రీ బోట్లో ఎంటర్టైన్మెంట్ టీం కూడా ఉంటుంది. డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తారు. దాంతోపాటు బోట్లో ఉన్న వాళ్ళందరితో కూడా డ్యాన్స్ చేస్తారు గ్రూప్ వైజ్గా. ఇంకా మాకు తెలియకుండానే లంచ్ టైం కూడా వచ్చేసింది. అసలు టైమే తెలియలేదు. లంచ్కి కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. టేస్ట్ కూడా బాగుండింది. అరౌండ్ 2-2:30కే మేము పాపికొండలు రీచ్ అయ్యాము. ఇక్కడ స్టాపింగ్ ఉంటుంది ఒక 1/2 అవర్. పాపికొండల లోపల ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి. ఈ పాపికొండలు రావాలంటే మనకు బోట్ వే తప్ప వేరే ఆప్షన్ లేదు. టెంపుల్ కొండ లోపల ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ నడవాలి. ఇదైతే ఊరు కాదు, బట్ ఓన్లీ షాప్స్ ఉంటాయి. మేబీ ఈవినింగ్ వరకు ఓపెన్లో ఉంటాయి అనుకుంటా. పాపికొండలు రౌండ్ ట్రిప్ వాళ్ళకి ఇదే ఎండ్ పాయింట్. ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి రాజమండ్రికి రిటర్న్ అయిపోతారు. పాపికొండల్లో ఉన్న టెంపుల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. బయట బోర్డ్ కూడా ఉంటుంది ఆ రూల్స్ ఏంటి అని. ఫస్ట్ ఈ టెంపుల్లో పూజారు ఎవరు ఉండరంట. అలానే ప్రతి గుడిలో మనము గంట 3 సార్లు కొడతాం కదా, కానీ ఈ టెంపుల్లో ఒక్కసారే కొట్టాలంట. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ లోపల తీయకూడదు. 2 అవర్స్ జర్నీ తర్వాత మేము బోట్ ఎండ్ పాయింట్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ పోచవరం. ఇక్కడ నుంచి భద్రాచలంకి ఇంకో 2 అవర్స్ ఉంటుంది. వాళ్ళే పికప్ వ్యాన్స్లో తీసుకెళ్తారు. మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6:30 అయింది. దీనికైతే పర్ హెడ్ 2300. మేము భద్రాచలంలో స్టే చేయలేదు. సో సేమ్ డే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.